99 టీవీ నల్గొండ. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిధిలోని వెలిసాలకు చేరుకుంది. మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాజర్ల రవి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెలిసాలలో మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి పార్థివ దేహానికి పౌర హక్కుల సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు. రవి 35 ఏళ్ల పాటు ఉద్యమంలో కొనసాగారన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చేరుకున్న గాజర్ల రవి అలియాస్ గాజర్ల గణేష్ 35 సంవత్సరాల ప్రస్తావన ముగిసిందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇటీవల ఆంధ్రాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏఓబి మారేడుమిల్లు అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 35 సంవత్సరాల చరిత్ర కలిగిన గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ పేరు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. ఈరోజు వారి యొక్క మృతదేహాన్ని ఆంధ్ర పోలీసులు వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల వెలిశాల గ్రామంలో వారి అంత్యక్రియలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అంత్యక్రియల్లో ప్రజా సంఘాల నాయకులు, పౌర సంఘాల నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత 35 సంవత్సరాల ప్రస్తావన ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలు విడిచినటువంటి గాజర్ల రవి అలియాస్ గాజర్ల అశోక్ అలియాస్ ఉదయ్కి ఘన నివాళులు నిర్వహిస్తున్నారు ప్రజా సంఘాల నాయకులు, పౌర హక్కుల నాయకులు. ఏదేమైనప్పటికీ 2004 తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చర్చలకు వచ్చినటువంటి ప్రతినిధి కూడా చర్చల్లో పాల్గొన్నటువంటి గాజర్ల రవి వారి చరిత్ర, వారి శకం ముగిసిందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ వారి కుటుంబమే ఉద్యమాల కుటుంబం. ఇప్పటికీ వారి కుటుంబంలో 3 వ్యక్తులు ఈ యొక్క మావోయిస్టులో చేరడం జరిగింది. ముందుగా వారి పెద్ద సోదరుడైన గాజర్ల ఆజాద్ కూడా చనిపోయిన తర్వాత గాజర్ల అశోక్ లొంగిపోయారు. ఇప్పుడు గాజర్ల రవి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో అల్లూరి సీతారామరాజు మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో కొండ చర్యల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు వారి యొక్క అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అంత్యక్రియలకు ఆ ఊరు మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ 35 సంవత్సరాలు తన జీవితాన్ని దారం చేసి ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాలతో ప్రజల్లో ఉండకుండా మావోయిస్ట్ పార్టీలో చేరి ఈరోజు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి గాజర్ల రవికి అంత్యక్రియలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ వారి యొక్క మరణం పట్ల ఈ యొక్క మండలం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పచ్చు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.